అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో వృద్ధుల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పుష్టిక ఆహారాన్ని సేవించాలి మరియు దేవుడిని స్మరించాలి. మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల దేవుడు మీ గండాన్ని తొలగిస్తారు. శుభం జరుగుతుంది. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. మీరు పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్లో ఉంటే అది ఈరోజు పూర్తి చేయొచ్చు. పరిహారం: ఈరోజు సరస్వతీ మాతను పూజించాలి. రాశిచక్ర అంచనాలు ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. భాగస్వామిక చర్చలు ఆర్ధాంతంగా ముగుస్తాయి. రాశి నేడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అదనపు ఆదాయానికి రాబడికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఏ కార్యక్రమమైనా ముందుకు సాగదు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ బిడ్డ గురించి చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు పని చేయాలి. ఉద్యోగంలో పనిచేసే వ్యక్తి పనిని పెంచడం ద్వారా అతను బాధపడతాడు. ఈ కారణంగా అతను మార్పు కోసం ప్లాన్ చేయవచ్చు. వృద్ధులు మరియు ఇంటి పెద్దల సలహాపై పనిచేయడం చాలా ముఖ్యం. ఏదైనా ప్రతికూల పరిస్థితిలో సహనం మరియు సంయమనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యం గురించి అజాగ్రత్త ఉండకూడదు. మీ ఆలోచనలలో మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలను పెంచాలి. మీరు విజయాలు పొందుతారు. ఆ తరువాత సమయం వైపు ఉంటుంది. కొన్నిసార్లు మీ శ్రద్ధ మిమ్మల్ని తప్పు చర్యల వైపు ప్రేరేపిస్తుంది. ప్రతికూల వ్యక్తిను నివారించాలి. కొన్ని ప్రతికూల ఫలితాలను మధ్యాహ్నం నుండి చూడవచ్చు. ఆసక్తి పని కోసం ఉంటుంది. కుటుంబానికి మద్దతు ఉంటుంది. ఈరోజు మీ కుటుంబంలో వృద్ధుల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పుష్టిక ఆహారాన్ని సేవించాలి మరియు దేవుడిని స్మరించాలి. మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల దేవుడు మీ గండాన్ని తొలగిస్తారు. శుభం జరుగుతుంది. లక్కీ సంఖ్య 26 మరియు లక్కీ కలర్ మెరూన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.